అందరికీ నమస్కారం. ఈరోజు స్టేట్ ఉమెన్ కమిషన్ దగ్గరికి మాజీ మంత్రివర్యులైన అమర్నాథ్ గారికి తోడుగా అండగా ఇంతమంది మహిళలు, రాష్ట్రంలో ఇంతమంది మహిళలు సపోర్ట్ గా వచ్చారు అంటే దానికి అర్థం ఈరోజు అమర్నాథ్ గారు ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఒక డెమోక్రసీలోని రూలింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీకి ఎప్పుడూ ఉంటుంది క్వశ్చనింగ్ అండ్ దానికి ఆన్సర్ ఇవ్వడం కూడా కామన్ గా జరిగే పని. ఇది కొన్ని డెకేడ్స్ గా వస్తుంది. అయితే ఈరోజు మరీ ఇంత దారుణంగా ఎలక్షన్ ముందు సర్లే టీడీపీ ఆమె కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులైన కుటుంబ సభ్యుల్ని కూడా అసభ్యంగా మాట్లాడుతూ ఏకవచనంతో మాట్లాడడం అన్నది అస్సలు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్ట్ చేసే థింగ్ కూడా కాదు. అట్లాంటిది ఈ గడిచిన 2 సంవత్సరాల్లో కూడా కేవలం ప్రెస్ మీట్లకి ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాత్రమే ఆమె మాట్లాడుకుంటూ, అది కూడా అపోజిషన్ లోని ఉన్న వాళ్ళ మీద అండ్ మాజీ ముఖ్యమంత్రి వర్యుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద కూడా అసభ్యంగా మాట్లాడడం, దీన్ని ఖండిస్తూ ఎక్కడైనా ఒక పులి స్టాప్ వస్తుందేమో అని చేసి వెయిట్ చేసి ఎప్పటికీ రాని పరిస్థితిలో ఈరోజు మాజీ మంత్రి అయినటువంటి అమర్నాథ్ గారు ఒక కామెంట్ చేశారు. అయితే అది కూడా చేసిన వెంటనే ఈ 2 years కూడా ఏవైతే మాట్లాడారో అధికారం ఉంది కదా, లేకపోతే అధిష్టానం నుండి ఏదో మంచి ఒపీనియన్ వస్తుంది అని చెప్పి నోటికి ఏమొస్తే అది వాగుతూ వచ్చారు. ఫైనలీ రివర్స్ అయ్యేసరికి ఒక మాట మళ్ళీ ఆమెను అడిగేసరికి నేను దళితురాల్ని, దళితుల్ని ఇలా అంటారా, దళిత మహిళని ఇలా అంటారా అని చెప్పి టీడీపీ నాయకుల చేత మాట్లాడిస్తా వస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్? దళితులైనా ఎవరైనా కూడా, రాష్ట్రంలో ఎవరైనా కూడా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు మనల్ని చూసి మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు. రాష్ట్రం అంతా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక టీచర్ జాబ్ చేసి ఎంతో మంది పిల్లలని ఉన్నత స్థానంలో పెట్టిన ఆమె నోట్లోంచి ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. అట్లాంటిది ఏదైతే ఆమె అనుకున్నారో, ఈరోజు ఒక మంత్రి పదవిలో ఉన్నప్పుడు చేసిన మంచి పనుల గురించి రాష్ట్రమంతా మాట్లాడుకోవాలి. కానీ ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారి గురించి, మేకప్ గురించి రాష్ట్రమంతా మాట్లాడుకునే పరిస్థితి కలిగింది. దీన్ని బట్టి తెలుస్తుంది మీకు వర్క్ లో ఉన్న చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది అని. మరి ఆమె గురించి అందరికీ తెలుసు కాబట్టే ఆ రోజు ఇన్సిడెంట్ అయిన వెంటనే ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు. ఎస్పెషల్లీ టీడీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా, మహిళా నాయకులు ఎవరు కూడా ధైర్యం చేయలేదు. పదవిలో ఉన్న నాయకులు ఒకరో ఇద్దరు మాట్లాడారు, తప్పక మాట్లాడారు అంతే. ఈరోజు కమిషన్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇస్తే కమిషన్ అసలు పిలవడానికి కూడా అసలు ఎందుకు పిలిచారా అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కమిషన్ అన్నది ఎప్పుడు 1 sided గా ఉండకూడదు. ఇది రాష్ట్రంలోని అపోజిషన్ వాళ్ళు ఇచ్చినా కూడా, రూలింగ్ పార్టీ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఈక్వల్ గా రెస్పాండ్ అవ్వాలి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మహిళలందరూ కూడా గత 2 సంవత్సరాల్లో ఏవైతే ఇన్సిడెంట్స్ అయ్యాయో, ఏవైతే అక్రమాలు అన్యాయాలు జరిగాయో, అపోజిషన్ లో ఉన్న ఒక మాజీ మహిళా మంత్రుల్ని ఏమైతే అన్నారో వీటన్నిటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇస్తే ఈ రోజుకి స్పందించలేని పరిస్థితి. అదే ఒక్క మహిళ, ఎప్పుడు అనే మహిళ మీద ఒక్కసారి ఆపాలన్న ఉద్దేశంతో ఈ రోజు అమర్నాథ్ గారు ఒక మాట అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ గురించి సుమోటోగా ప్రకటించి ఆయనని ఎక్స్ప్లెనేషన్ గురించి పిలిచిన సందర్భాలు ఇవి. రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది అని చెప్పి ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం.
ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళలందరూ కూడా వచ్చాము, మహిళలందరూ కూడా అమర్నాథ్ గారు వెంట ఉన్నాము అంటే దానికి అర్థం ఆయన ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు కమిషన్ లో పిలిచినప్పటికీ కూడా 3 o'clock అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా విచారణ గానీ లేకపోతే ఎక్స్ప్లెనేషన్ గానీ తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇది కేవలం రాజకీయంగానే ఇవన్నీ చేస్తున్నారని, ఇవన్నీ కూడా కేవలం డైవర్టెడ్ పాలిటిక్స్. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి కార్యక్రమం పెట్టినా కూడా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దానికి ప్రజలందరూ కూడా ఎక్కడ సపోర్ట్ చేస్తారో అని చెప్పి చెయ్యకూడదు అన్న విధంగా ఈ రోజు దాన్ని డైవర్ట్ చేద్దామని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకుని కమిషన్ ద్వారా ఇలా పిలిపించుకొని ఇవన్నీ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి రాష్ట్ర ప్రజలు చూడాలి, గమనించాలి. ఇట్లాంటి పార్టీని మళ్లీ రూలింగ్ లోకి తీసుకుని వస్తే సేమ్ ఇదే పరిస్థితులు ఉంటాయి. రాష్ట్ర భవిష్యత్తును పక్కన పెట్టి మేకప్ల మీద నడుస్తా ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. వచ్చే 2029 కి దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటేనే ఈ అరాచకాలు, అన్యాయాలు అన్ని కూడా ఆగి మహిళలకు గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.